అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. కొండేపు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 106 మందికి 55,06,825 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా కొండేపు నియోజకవర్గంలో మొత్తం 1167 మందికి 9,04,32,514 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి చూసుకుంటే పేదల యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. మా నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలు పేదల ప్రజలకు చేరింది అంటే వారి యొక్క ఉదార్థతకి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం అనేది కూడా ఎప్పుడూ జరగలేదు. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నా, మన ఆరోగ్యం పట్ల, మన ఆర్థిక పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారనేది మీరు గమనించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి. మీరు ఒకసారి చూసారు 14-19లో కూడా నేను భారీ ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత కాలంలో వాళ్ళు అసలు ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టారు. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనంలో మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ హౌసింగ్ కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. అదే ఆడపడుచులకైతే ఉచిత బస్సు కూడా ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 లెక్కన పెద్ద ఎత్తున మొత్తంలో సంవత్సరానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలని మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మేము చెప్పామో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ జిల్లా కేంద్రం రావడానికి దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మార్కాపురంలో ఈనాడు మా ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జిగా అఖిల పక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి మాట మేము పోయి చెప్పాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత మన మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లాకి అడుగులు పడ్డాయి. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కానుక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏదైతే మేము చెప్పామో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ జిల్లా కేంద్రం రావడానికి దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మార్కాపురంలో ఈనాడు మా ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జిగా అఖిల పక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి మాట మేము పోయి చెప్పాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత మన మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లాకి అడుగులు పడ్డాయి. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కానుక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే మనం చెప్పిన దానికి నిదర్శన చిత్తశుద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చేసిన దానికి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి దీనిలో మన ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మన మార్కాపురం వచ్చినప్పుడు ఈ విషయం మీద సానుకూలంగా ఉన్నారు. ఇది ఇంతే కూడా మేము చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సహకారంతోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నారు. యువ నాయకుడు యువగళంలో చెప్పిన విధంగానే మేము ముందుకెళ్తున్నామండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.